మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి అని అందుకు శ్రీకాకుళం నుండే శ్రీకారం చుట్టాలన్నారు. స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమంలో స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో నిర్వహించడం జరుగుతుంది అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు అని, ఆయన అడుగుజాడల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనం చేపట్టే కార్యక్రమాలని విజయం కావాలి చేపడుతున్న ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారం అవసరం అన్నారు. దేశంలోని భారతదేశం అగ్రస్థానం సాధించాలి అని అందుకు శ్రీకాకుళం నుండే శ్రీకారం చుట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చిన్నకేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. కాదు, నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటాము, సమాజం గాని ప్రకృతి గాని నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి. అది జరగాలనంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు, మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి. అందుకని ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కార్ అనే థీమ్ తో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మనం కూడా ఎవరమైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది. పెద్దలు చెప్తున్నారు, మనం కూడా చదువుతున్నాం, మనం కూడా చూస్తున్నాం, మనకు తెలుస్తుంది. కానీ మన ద్వారా 10 మందికి కూడా తెలిసేటటువంటి విధంగా ఈ 2 వారాలు ఏదైతే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా జిల్లా ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ సార్ ఫర్ సివిల్ ఏవియేషన్ మన రామ్మోహన్ నాయుడు సార్కి, మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గొండు శంకర్ గారికి, అలాగే మన స్టేజ్ మీద పెద్దలందరికీ, మన మున్సిపల్ కమిషనర్ కి, మున్సిపల్ స్టాఫ్ కి, మరి ముఖ్యంగా మన శానిటరీ వర్కర్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. సార్, ఈ స్వచ్ఛత ఈ సేవ ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ బట్టి స్వచ్ఛత అంటే స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ ఇది ఒక ట్యాగ్ లైన్ కింద ప్రతి ఇయర్ మనం ఒక 2 weeks ప్రోగ్రామ్ ప్రిసీడింగ్ టు 2nd of October మనం ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం. దీంట్లో భాగంగా ఈసారి సంస్కార్ స్వచ్ఛత ఈ ట్యాగ్ లైన్ కింద, ఈ థీమ్ కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా. సార్ మీకు హిందీ బాగా తెలుసు సార్, బట్ కానీ మిగతా అందరు గౌరవం సార్. స్వచ్ఛత సంస్కార్ అంటే యాటిట్యూడల్ చేంజ్, ఓకే, యాటిట్యూడల్ చేంజ్ టువర్డ్స్ శానిటేషన్.